సర్పంచ్ చేస్తున్నారా ఆడిటి వాళ్ళు ఫుల్ నీళ్ళు వస్తున్నాయా? బాగున్నాయా? బాగున్నామ్మా. నమస్తే నాయన, బాగున్నావు కదేనా? పద్మశ్రీ అవార్డు గ్రహీత. మనకు ఎంత సంవత్సరం 2 సంవత్సరాలు అయిందా అనౌన్స్ చేసి? 2 ఏళ్ల కిందట, అప్పుడు వచ్చినది 2 ఏళ్ల కిందట. మధ్యలో ఈ కరోనాని ఇవ్వలేదా? నేను ఇవ్వలేదు, అవసరం లేదు, తెలుస్తాను. బాగున్నామ్మా. నాకు కాదు, మీ తాతకి దిగండి. నాన్న ఎప్పుడు వచ్చినావు? తెలియని వచ్చి రాత్రి ఫ్లైట్కి వస్తావా? బాగున్నారమ్మా. డైరెక్ట్ కూర్చుందిరా, జాగ్రత్త. నేను కూర్చోండి, నేను నాయపని కూర్చోబెట్టి ఆపా. కూర్చో, ఇక్కడ కూర్చో. ఇది నీది, నాది కాదు. నువ్వు కూర్చో. కంగ్రాచులేషన్స్ ఊరికి, మన నియోజకవర్గానికి కూడా, మన రాష్ట్రానికి కూడా సాధించిన మంచి పేరు. ఇవి నీ నీ కళాఖండాలు, ఇవి అది తీసుకొని రా. మైక్ పెట్టలేదా? ఇదేనా ఇది అవార్డు? రాష్ట్రపతితో తీసుకునేది. ఏం రాసి ఇచ్చినారు చూసినావా దీంట్లో? ఇవి పెట్టలేదా నీకు? ఇవి తగిలిచ్చిండ్రా? ఎవరు వేసిండ్రు? రాష్ట్రపతి తగిలిచ్చినాడా? ఇది పత్రం, ఇది దాంట్లో ఉంది. దాంట్లోనే ఉంది సార్. బొమ్మల బొకేలు తీసుకురా. ఇది చేతికి ఇచ్చినారా? ఇది కూడా దీనికి తగిలిచ్చిందా? ఇట్లా తగిలిచ్చిన ఇంతేలే. తెలుసా ఇది దేశంలోనే 4వ ఉత్తమ అవార్డు, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ మందే. చాలా మందికి అంటే ఈ అంతరించిపోతున్న కళలు ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు ఊర్లో? దీని మీద చాలా మంది చేస్తున్నారా? అవును, కొంతమంది ఈడు కూడా చేరుకున్నారు కదా మన ధర్మవరంలో.
అంటే ఈ కళ చాలా ప్రాచీనమైన కళ సార్ ఇది. అవును. మా తాతల ముత్తాతల నుంచి రామాయణం బొమ్మలు తయారు చేసి మొన్న సీఎం గారు ఇచ్చినారా లైఫ్ టైం అచీవ్మెంట్ అవ్వాలి. నేను అప్పుడు వచ్చినదికి సంవత్సరం కదా 2 years ముందే అనౌన్స్ చేసినారా? అంటే మధ్యలో అంటే సంవత్సరం కదా ఇది ఇచ్చేది నిలిచిపోయింది. ఓకే ఓకే. మంచిగా మాట్లాడింది. అవునా? గవర్నర్ గారు ఇచ్చినారు కదా. గవర్నరు అంతా కలిసి మర్యాద మంచిగా మాట్లాడి ఇది ఆ రోజు ఇచ్చినది. నువ్వు కూడా పోయింటివమ్మా? నీతో ఎవరెవరు వచ్చిండ్రే? పెద్దమ్మ వచ్చిండనా ఢిల్లీకి? కొడుకు ఇంకా నువ్వు పిలిచబోలేదు పెద్దమ్మని? రాలేదా? ఇద్దరు ఉంటే నువ్వు ఏమని పిలుచుకొని పోవాలా? నీతో అన్నేళ్ళు నడిచిన దానికి ఇద్దరికే వాళ్ళు ఛాన్స్ ఇచ్చిండేది. తర్వాత మా అబ్బాయి మా అన్నముడు వస్తా ఉంటే పిలుచుకొని పోతుంది. మరి మూడో వాడు ఎట్లా వచ్చాప్పుడు? సీతమ్మని పిలుచుకొని పోయేవాడిని నేను అక్కడ చూసుకుంటాను కానీ మీరు పోయడానికి పిలిచకపోవాలి కదా నువ్వు పెద్దమ్మని. మళ్ళీ దాంట్లో పెడతా. అవి రామాయణం అంతా చెక్కినవి అవి బొమ్మలా సార్? ఇది దీని డబ్బాలు ఇవి. ఒక నిమిషం జాగ్రత్త పెట్టు. దీని బాక్సులు ఇవి ఉన్నాయా? జాగ్రత్త. ఇది కాదు మనమంతా స్కూల్ లేదా? ఏడ నిమ్మలకుంటలోనే ఇక్కడేనా? ఎక్కడ నిమ్మలకుంట, ఎక్కడ ఢిల్లీ? అందరూ మోడీ ఆయన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇంకొక ఆయన లావుగా ఉన్న ఆయన పేరు అమిత్ షా లావుకున్నాడు. అమిత్ షా ఆయన మరి మేడము ఆయన మేడము నిర్మలా సీతారామన్. ఈసారి ఏమైందంటే నేను కూడా చూసా కదా, అంటే నేను మోడీకి దీనికి విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మామూలుగా ఏడాడో డబ్బులు ఉన్నోళ్ళు ఆ దాంట్లో అంటే ఈరోజు నిన్న చీనీకాయలు అమ్మి స్కూల్ కట్టించినాడంట అతను ఒకడు. ఇంకా చాలా మందికి కూడా పేదోళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కళల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా వచ్చినాయి పద్మశ్రీ అవార్డులు. అంతా ముస్లింలు. ఏదో ఒక కర్ణాటకలో చూసా, ఒక ఆమె 50 ఏళ్ళుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండి చెట్లు నాటిందంట. చూస్తుంటే నువ్వు ఉంటావు కదా ఆడ. అదే అన్ని 1,00,000 చెట్ల దాకా నాటింటారని చెప్పేసి. అవును, సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు చాలా బాగా వచ్చినారు. కళాకారులు 12 మంది. ఇది ఎట్లా చేస్తారు? ఇది ఆడిచ్చేదా? ఎవరున్నారు ఈడ ఇది చేసేది? ఎవరున్నారు? రా పెద్దమ్మా, నీకొచ్చా? చెప్పు, పాట పాడు. స్వామి గురించి పాట పాడి పాడించాలా? బొమ్మ సామిదే సామి చేయి. మీ చలపతన ఏమైతాడో అన్నయ్య కదా, చూడు మళ్ళీ చెల్లెలువా. అట్లా సైడ్కి రా అన్న కనపన్ని. ఇద్దరు ఉండాలా? పాడ పెద్దమ్మా.
ఏ అర్షద్దమ్మా కావ్య శ్రీ రఘురామ పారి పంచభూషిత గుణాధమ కావ్య శ్రీ రఘురామ పారి పంచభూషిత గుణాధమ దేవా దేవాయో వినవ్యాలోచన సేవకుడగు నిన్ను సేవకుడగు నిన్ను చేరి నొక్కెద దేవ కావవే రఘు కవవే రఘు కవవే రమ కవవే రఘు కవవే రమ కవవే. ఇద్దరు పోతా అంటారా అన్నా చెల్లెల్లో? లేదు సార్, మా ఫ్యామిలీనే ఈ పబ్లిక్ షో చేస్తాం సార్. దీనిలోకి పోతా అంటారా ఇద్దరు ఎప్పుడన్నా? పోతాంటాం సార్. ఆ? గవర్నమెంట్ పిలిస్తే ఆ. పోయి అక్కడ ప్రోగ్రామ్ జర్మనీ, అమెరికా, ఇక్కడ ఈ ఊర్లో వాడు 7 మందికి సెలెక్ట్ చేసుకుని పోయాడు. ఏ ఏ దేశాలకు పోయిండ్రు? జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, ఇంకా 4 దేశాలు ఉన్నాయి. అక్కడంతా ప్రోగ్రామాలు చేసి అమెరికాలో నెల ప్రోగ్రామాలు చేసిన్నాను. జర్మనీలో 2 నెలల ప్రోగ్రామాలు చేసిన్నాను. అన్ని రోజులు ఉంటివా? ఫుడ్ గిడ్డ అంతా సరిపోదు అక్కడిది. మన మన మందే పెట్టినారా? ఇండియా వాళ్ళని ప్రైవేట్గా చేస్తారు. అంటే రాజ్యమే ఎటువంటి రాజ్యమే సార్. అవునా? ఒక కంపల్ చెట్లు కానీ ఈ సీక్ చెట్లు కానీ గలీజ్ కానీ ఏది ఉంటుందా? బజార్లో పేపర్ కానీ అది ఎంత శుద్ధంగా మన ఇంట్లో ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది. బయట కూడా అలా శుభ్రమైన చేశారు. మనకు అట్లా ఉండాలంటావా? మన ఆంధ్ర వాళ్ళకి చూస్తే అంత ప్రేమ వస్తుంది. వాళ్ళు ముద్దు పెట్టుకుండేది చేతులు తీసుకెళ్ళి ఇవన్నీ చూసియా? వాళ్ళు ఎంత ప్రేమ వస్తుందో చూస్తారో వాళ్ళంతా. ఇప్పుడు పోతున్నారా ఢిల్లీకి దీనిలో కొంత తీసుకొని? ఎగ్జిబిషన్ కూడా పోయి వచ్చినారా? మా ఊరు ఢిల్లీలో 7 నెలల్లో కానీ ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయినది. ఎవరో ఒకరు 2, 3, 4 ఢిల్లీలో ఉండే ఉంటారు. ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఎర్రకోటలో 4 పని చేస్తున్నారు, బొమ్మలు రాస్తున్నారు. ఎర్రకోటలో బొమ్మలు గీస్తుంటారా? అంటే ఇట్లే పెయింటింగ్స్ ఏనా? ఏ దాని మీద? లెదర్ మీదేనా? తోలు మీదే? ఈ లెదర్ వాళ్ళే? ఎవరు? గవర్నమెంట్ ఏనమ్మా? ప్రైవేట్ వాళ్ళు. ఎంత ఇస్తారు ఇట్లా ఒకటి చేస్తే ఒక పీస్కి? ఏదమ్మా? రోజుకి ఎంతమంది పోతాం అక్కడికి? ఒకటి ఇది తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 4-5 రోజులు. వాళ్ళు మొత్తం ఆర్టిచ్చి చేస్తారు. తోలంతా వాళ్ళే ఇస్తారా? మందేనా? మెటీరియల్ రేట్ సపరేటు, ఇది సపరేటా? ఆడ రూమ్ ఒకటి కట్టించినాం కదా, దాంట్లో ఏం జరగడం లేదా యాక్టివిటీ? ఏ దాని తోలు ఇది? స్కిన్ మేకతేనా? ఇంత తక్కువ మందం ఉంటుందా దాంట్లో? గొర్రెలదైతే ఇలా ఉంటుంది కదా. ఓన్లీ కూలికేనా మొత్తం చేసి ఇట్లా అమ్మేది అట్లేం లేదా అక్కడ? మేము మా బొమ్మల మీదనే ఆధారపడి ఉండమన్నా. తెలుసు కదా. ఈ జానపద కళలు అనేది మన ప్రభుత్వము పట్టించుకోవడంలే. ఇప్పుడు ప్రజలు చాలా అంత ఫ్యాషన్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. ఫోన్లోనే అయిపోతుంది జీవితం అంతా. సీరియల్, సినిమాలు ఇవి ఎప్పుడు చూస్తున్నారు? మీకోటి పెద్దోళ్ళన్నా ఈ కళలు మూలకు పడిపోకుండా ఎలుతురుకు తేవాలని నా అభిప్రాయం. తప్పకుండా అప్పుడు ఉందనే ఇవన్నీ కట్టించినది, బిల్డింగ్లన్నీ, ఈ కళలని పెంచాలని. లేదు అవన్నీ కావాలని చెప్పేసి ఇప్పుడు అంతా ఏమైతుందంటే ఎవడేం చేస్తున్నాడో తెలియదు, అంతా ఫోన్లలోనే అయిపోతుంది. వెంకయ్య నాయుడు ఏమో చెప్పిండాడు సార్, బాగా తెలుగు మాట్లాడతాడు, బాగా చేతులు పట్టుకొని ఈ కళ అంతరించిపోకుండా ఈ కళను కొంత ముందుకు తీసుకోవాలని మా ఊరికే సార్ ఈ కళ. మీ ఊరు కొడుకులేరా? ట్రైనింగ్ పెట్టేది కావాలా మా పిల్లలు. కొడుకులకు రాదా? పాడేది నీకు ఆడైతే లేదు. ఇప్పుడు అంతా ఇవేనే కదా, అల్లు అర్జున్ పాటలే అయిపోతాయి నీకు. దోశలు పోసేది ఇవి అయిపోతాయి కానీ ఇవి ఆడైతున్నాయి.
ముందు పాటలన్నీ ఎక్కడ పోయింది అసలు దీని ద్వారానే ఈ రంగస్థలం నాటకాల ద్వారా ఒక నిమిషం చరిత్రలో ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి అంటే ఎవరికి తెలుస్తా అంటది ఇలా మీలా కళాకారులే ఒక ఊరు నుంచి వచ్చి ఒక ఊర్లో ఆ ఊర్లో రాజు ఇలా చేసినాడు ఇలా చెరువులు దోవిచ్చినాడు ఇది దోవిచ్చినాడు ఇలా అని చెప్పుకుంటా పోతా అంటేనే అయ్యేది ఇప్పుడంటే ఈడ కూర్చొని ఏడైనా కానీ సోషల్ మీడియాలోనూ ప్రాధాన్యత ఉంటే కదేం స్వామి ఆది పురాణం గాథ బయటికి పడేది అంతే కదా తెలిసేది దీని కురివే పట్టించుకుంటే నాథుడు లేకుంటే పిల్లలకి ఎట్లా తెలిసేది పెద్దోళ్ళ కాలంలో ఈ కళలు ఇట్లా జరుగుతాండాయి ఈ కళలు ఇది ఈ కళ ఇది ఈ కళ ఇది అని పిల్లలకు జ్ఞాపకార్థం చేయాలి మనం లేకుంటే ఈ కళ అనేది మన ఇప్పుడు ఎవరికి తెలియలే అవన్నీ ఇలా కానీ సినిమాలు సీరియల్ పిచ్చులు అయిపోయి అదే కదా సార్ మీ బోటి పెద్దలు ఈ కళను మరిచిపోకుండా కొంత పిల్లలకు తెలిసేటట్లుగా నీ కొడుకే పాట రాదంటున్నాడే కొడుకే పాట రాడు అల్లుడికి మర్చిపోతారు సార్ ఇంకా మాతోనే అందుకే సార్ అట్లా పిల్లోళ్ళకు మా బోటోళ్ళ పెద్దోళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ చేసేకి కొంత సహాయం కావాలి కదేం సార్ మీ తప్పకుండా కావాలా గవర్నమెంట్ సహాయం కావాలా తప్పకుండా చేస్తామా దాని గురించి ఇదే మాట వెంకయ్య నాయుడు చెప్తే నేను అనంతపురం డిస్టిక్లో చాలా వరకు పని చేసిందాను నాకు మీ ఊరు తెలుసు మీ పేరు తెలుసు మీ విధాంతం అంతా మీ కళ అంతా నాకు అర్థం దీనికి ఏదైనా ఒక ఉపాయం చేసే అవకాశం ఉండాలి అని నాకు బాగుందంటే నాకు కాదు చాలా మందికి కూడా ఒక నిమ్మలకుంట ఇలా ఉంది ఇలా ఈ ఊర్లో ఇలా కళలు అనేది చాలా మందికి తెలియదు ఎవరో దీని మీద అభిరుచి ఉన్న వాళ్ళు దీనిలోకి ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు అవునా ఈ కళ చాలా ప్రాచీన ఏమంటే మనది కొద్దిగా హైవే మీద ఉంది కాబట్టి పుట్టపర్తి ధర్మవరం మీద పోయే వాళ్ళకు నిమ్మలకుంట ఊరు ఉంది అని ఆడి ఇలాంటివి ఉంటాయి అనేది అన్న తెలుస్తూ ఉంటుంది సాయిబాబు ఉన్నప్పుడు ఆ ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి బాగుంటాండే వస్తూ ఉంటారా స్పెయిన్ ఆర్డిటీ వాళ్ళు ముందు కాలంలో మా పెద్దలు ఇది ఎట్లా అంటే ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళకి ఇదంతా బాగా కొత్త నేర్పరి ఇది ఆర్ట్ వర్క్ దగ్గరున్న వాళ్ళకి మన వాళ్ళందరికీ ఇదేందులే ఇది ఇది అంట అంటారు చౌక మండలం సిద్ధికారం గుడుక ఏందిలే అన్నట్ల ఊరిమోళ్ళకు చాలా ప్రేమర్స్ దీని మీద అవును వాళ్ళు ఎట్లా కష్టపడిండారు ఆ పచ్చి చర్మాన్ని ఎట్లా క్లీన్ చేసి దానికి ఎండబెట్టి ఫినిషింగ్ చేసి డ్రాయింగ్ చేసుకొని ములుపు చేసుకొని ఏ కలరు ఏ బొమ్మకు ఏ ఆర్ట్ వేస్తారని ఇప్పుడు మొదటి నుంచి చివరి వరకు నువ్వు చేస్తావా మొదటి నుంచి చివరి వరకు చేస్తావా నువ్వు మొత్తం అంతా చర్మం తీసి పెయింటింగ్ నాటకం ఆడడము చేయడము నువ్వు కూడా చేస్తున్నావా ఇప్పుడు లేదా మానేసినావా గంట సేపు చేసేది అవుట్లైన్ వేసిస్తే పిల్లలు అవుట్లైన్ ఒకటి వేసిస్తా అంటావు నాకే వద్దు అంటే ఇక్కడ ముందు మా పెద్దలు రామాయణం తోలుబొమ్మలు తయారు చేసుకొని ఊరు పల్లె తిరిగి అక్కడ రయ్యంతా వెలువయ్యే వరకు రామాయణం కథ ఆడి 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 రామాయణం కథను ప్రజలకు తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు తెలియజెప్పి బ్రతికిపోయినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రామనామం అనేది మా హృదయాల్లో మా కళల్లోనే మునిగిపోతూ ఉండదు. అందుకని ఆ పరమాత్ముడు ఆ శ్రీమన్నారాయణుడు రామచంద్రుడు ఈ ఆ కళను అంతరించిపోకుండా ఇంత మర్యాద ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషం పడి ఉన్నాము. దేవుడు ఉన్నాడు అని మేము ఖచ్చితంగా అంతే కదా. ఎక్కడ ఒక మారుమూల గ్రామం నిమ్మలకుంటానే మనది, ఇక్కడ నుంచి అంత దూరం వరకు పోతుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా ఇలాంటివి? లేవు కదా, ఇక్కడే కదా తోలుబొమ్మలు లేదు కదా, ఎక్కడ లేదు కదా తోలుబొమ్మలు అంటే నిమ్మలకుంటే ఫేమస్. ఎక్కడ ఉన్నాయి అనుకో, అక్కడ వేరే జిల్లాలలో ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఫేమస్ లేదు. తోలుబొమ్మలు తయారు చేసేది, ఎగ్జిబిషన్లు పోయేది, దానికి సేల్స్ చేసేది ఈ నిమ్మలకుంట ఒకటి తప్ప ఎక్కడ లేదు. ఏదో అక్కడక్కడ చిలకాటగా ఆడేవాళ్ళు ఉన్నారు కానీ ఈ బొమ్మలు చేసేవాళ్ళు ఎక్కడా లేరు. ముందు ఆయన మిగిలిన పౌర్ణప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ నిమ్మలకుంటలో తొలబొమ్మలాట. మిగిలిన పౌర్ణప్పుడు మా నాయనగారి నుంచి ఈ నిమ్మలకుంటలోనే స్థాపితమైపోయినది. అట్లనే దాన్ని గెలుచకుండా, దాన్ని వదలకుండా, దానికి అట్లే
దానికి అభివృద్ధి చేసుకుంటా ఈ గంటాపం రామయ్య అసిస్టెంట్ డైరెక్టర్గా డెవలప్మెంట్ ఎన్ని క్రాప్స్లో ఉండేవారు. ఆయన ఈ తోలుబొమ్మలు అంటే అంత ఫేమస్ ఆయన. ఆయన మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ షెడ్ గావించడము, ఇండ్లు 10 మందికి ఇండ్లు గావించడము, తర్వాత 10 మందికి శిక్షణ ఇవ్వడము. మా నాయన కాలం అయిపోయిన తర్వాత అట్లనే కొంచెం దాన్ని ఇడుగుకుండా మేము దాన్ని ఇది చేసుకుంటా ఉండే సందర్భంలో నేషనల్ అవార్డు కానీ మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పైన పంపించింది. ఒక 5 మంది పంపిస్తే నాది సెలెక్ట్ చేసినారు. దాంట్లో రామాయణంలో భారతంలో కర్ణుడు బాణాలు ఉంచినట్లుగా శల్యుడు రసం వెళ్ళినట్టుగా రాసింది. నాది సెలెక్ట్ చేసినారు. మరి ఆటి నుంచి గుర్తింపు వచ్చింది సార్. శల్యసారథ్యం గురించి రాసినావు. ఆటి నుంచి నిమ్మలకుంట తోలుబొమ్మలు అనేది గుర్తింపు వచ్చింది. అప్పుడు ఆర్ వెంకటరామన్ రాష్ట్రపతి, మన శంకరదాయసంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నది. అప్పుడు ఆనాటి నుండి ఇప్పుడు దాదాపుగా 20-25 ఏళ్ళు వచ్చింది. మరి అటు నుంచి బాగా గుర్తింపు వచ్చి అటు నుంచి డెవలప్ అయితే వస్తుంది. మన రాష్ట్రకు ఈ కళలు ఎక్కడ తోలుబొమ్మలు అంటే యాడలే జోబులోనే ఉండాలి రామాయణం అంతా అంటారు. ఈ ఆడించేది నాటకం ఎవరు చూడు. ఒక పద్యం చెప్పాలంటే గంట సేపు పడుతుంది. దానికి అర్థము టీకా తాత్పర్యం అంతా చెప్పాలంటే చాలా సేపు పడుతుంది. ఒకటే నుడుగులోనే అంతా రాముడు పుట్టిండేది, రాముడు తండ్రి, పెళ్లి గిల్లి అన్ని దాంట్లోనే చూపించాలి. అంతా ఒకటే 4 అక్షరాల్లోనే వచ్చేస్తుంది. వాళ్ళు నిదర్శనాలు కూడా చూపిస్తారు. మరి అట్లా సమయాల్లో ఈ బొమ్మలాట అంతరించిపోతుందని మన రాష్ట్ర ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వము ఈ కళను పోకుండా అనేది ఒక నిశ్చయంతో ఈ అవార్డు ఇచ్చిండారు సార్. ఈ అవార్డు ఇచ్చినందుకు మా యొక్క కుటుంబాలకు, మా వంశానికి, మా మండలానికి, మా అందరికి నువ్వు పేరు తెచ్చినట్టు, గ్రామస్తులకి, మా జిల్లాకు, ప్రతి ఒక్కరికి ఒక గౌరవాన్ని నిలిపినట్లుగా ఉండాలి. మీకే కాదు, మీ వల్ల మా అందరికీ గర్వకారణం కదా, మనందరికీ గర్వకారణం కదా. నువ్వు తప్పు చేసినావు పెద్దమ్మని పిలుచుకొని పోకుండా. ఆమెకు అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు, అంతే కదా. అవునా, నువ్వు అంత పెద్ద స్టేజ్ మీద తీసుకుంటా అంటే పక్కన ఆమె ఉండాలి కదా. నీతో అన్ని సంవత్సరాలు నడిచినామె, నువ్వు తీసుకునేటప్పుడు పద్మశ్రీ తీసుకునేటప్పుడు పక్కన లేకపోతే ఎట్లా? నీ సాధక బాధలు తెలిసిన ఆమె, అన్నిట్లో పాలు పంచుకున్న ఆమె. కొడుకులు అక్కడ ఇచ్చినదా పద్మ అవార్డ్స్ ఇచ్చిండేది ముందు రాష్ట్రపతి. ఎక్కడ ఉంది? 3 సంవత్సరాల నుంచి ఇదే అదే లైన్గా వేసినారు. మనది రాలే ఇంకా, మనది వచ్చే సంవత్సరానికి వస్తుందా? వచ్చింది. యాభై వచ్చినాను. ఇప్పుడు నుంచి ముందర రావాలా పద్మశ్రీ దల్వాయ్ చలపతి గారు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరెవరో పెట్టుకుంటున్నారు. స్కిన్ కోట్ అండ్ పేపర్ పెయింటింగ్. 1991లో పోయినావా అమెరికా, 92లో జర్మనీ, 99లో ఫ్రాన్స్, 2010లో ఆస్ట్రియా, 2012 బ్రెజిల్. యూరోపియన్ కంట్రీస్ నేను ఇన్ని పోలేదే.
నేషనల్ అవార్డు హానరీ స్లిప్ గురు అవార్డు 2006, గోల్డెన్ జూబ్లీ అవార్డు 1997, నేషనల్ అవార్డు 1998, అన్నోత్సవం రివార్డ్ సర్టిఫికేట్ పోయిన తర్వాత పంపిస్తారండి. ఇవన్నీ. ఇక్కడ అంటే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు అంతే. అంతే కదా వాళ్ళప్పుడు. ఫస్ట్ మొఖార్జున మొత్తము గుర్రాలు ఇదంతా మనం చేసినదేనా? ఫస్ట్ దానికే సార్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇదేనా సెల్ ఉంది? సెల్లుడు కర్నూలు సార్. సెల్ సారథ్యం కూడా మాకు 63 చేసినది మాకు. ఫస్ట్ ఇచ్చినది కూడా మాకు. ఈ అవార్డుతోనే అంతా శాఖ చెట్టు కదా పట్ట తీసుకెళ్ళిపోయినారు సార్. అవునా? మా అత్తగారు సార్ వెళ్తుంటారు ఓన్లీ డ్రామాకి. ఎప్పుడుది ఇది? 2017లోదా? అది వచ్చిన పెద్దనా? సన్మానం నీలే పెద్దమ్మకు సరిపోతుందా? ఉండు ఒక్క నిమిషం ఉండు. నేను ఈ తాడు కట్ చేయి. రా ఇట్రా పెద్దమ్మారా, నువ్వు కూడా చెల్లెలు కదా, ఇట్రా. పిల్లలు రే కొడుకుడే ఉన్నాడు ఆడ. ఇట్రా. నీకంటే పెద్ద కళాకారులు వీళ్ళంతా. విష్ణు యాక్టర్ ఆడే వీళ్ళు. పోయిస్తా పెద్దనా? దేవుడా సన్మానం మాకేం వద్దులే. రైట్, జాగ్రత్తగా ఉండు. నేను అయ్యో నాకు కాదులే, మొత్తం అంతా నీదే. కూర్చోండి, నా చేతులతో అయ్యో నాకేమో వరకు మీకు ఇంత పెద్ద గురించి చూస్తానే ఉండాలి. నాకేమొద్దు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. మీరు బాగుండాలా, సరేనా? ఏం కావాలా? చూడు తెచ్చిందా సార్? ఏది ఏమ్మా? లాంప్ చెట్లు ఇచ్చినారులే, నా దగ్గర ఉన్నాయిలే. మొన్న వచ్చినప్పుడు చూస్తున్నాను కదా లాంప్ చెట్లు. వద్దులే వద్దులే, మీరు బాగుండాలి అంతే. ఏం వద్దు వద్దు పెద్దమ్మా, వద్దు వద్దులే, వద్దు పెద్దమ్మా, మీరు బాగుండాలి అంతే. నాకేం వద్దులే, ఏదున్నా కానీ ఇందే మీ ఇద్దరిదే. పెద్దానికి చరిత్రలో ఊరి పేరును మీ వృత్తి పేరు అన్నిటి కూడా నిలబెట్టారు, సరేనా? నెక్స్ట్ జనరేషన్ మీరు చేస్తున్నారు లేదా? ఉన్నాయా తోళ్ళు? ఉన్నాయా ఈడ? ఉన్నాయా ఈడ? రెడీ చేసేటి ఉన్నాయా? చూపిద్దురా, రెడీ చేసినట్టు ఉన్నాయంట. వద్దు నాకేనా, ఇంట్లోకే పోదా, పద ఇంట్లోకే పోదా. ఇది జాగ్రత్త. ఇవన్నీ అవేనా? ఇది అవుట్లైన్ గీసేదా?
ఇదంతా కటింగ్ అవుతుంది. దీనికంతా ఈ మాదిరిగా హోల్స్ చేసి కలర్ వేస్తారు. ఒళ్ళుకు బట్టలు. ఇది ఎవరిది? ఇదేదో స్త్రీ స్వరూపం ఉన్నట్టుంది. రాజుదా? రాముందా? అరణ్యవాసంలో ఉండే అది. అవును, నా దగ్గర ఉన్నాయి ల్యాంప్స్ తీసుకునేది. ఒకటి మా దేశభాష. అయ్యో ఉన్నాయి, మనకేంది. ఓకే తీసుకుంటానులే. ఇది పట్టుకోండి. ఇది రాముందా? కాళ్ళు చేతులు అన్ని తగ్గి పెయింటింగ్స్ ఇవేనా? క్యామిలింగ్. ఎగ్జిబిషన్ నెల రోజులు ఉండి వచ్చినారంతా. మీకు బాగా ఢిల్లీలో నెల 2 నెలలు ఉండడం అలవాటు అయిపోయిందా? పూరా తయారైపోయింది భీముడా ఇది? ఇలాగా రంగులేసి ఒక్కొక్క పేరుతో. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అడిగింటి కదా, ఈ రామాయణం అంతా ఒక షీట్ లోకి ఏమైనా చేసి పెడతారండి. యాడ చేసి నువ్వు మొదలే పెట్టాడు అడ్వాన్స్ ఎలా? మళ్ళీ రామాయణం అంతా ఒక షీట్ లాగా వస్తే నేను ఆఫీస్ లో పెద్ద ఫ్రేమ్ పెట్టి చెప్పి ఇది ఉంది, ఫోటో చూపి. అలా కాదు, నేను అడిగినది ఒక షీట్ లాగా ఆ నుంచి ఇటు వరకు జంపుగా చేస్తే రామాయణం లాంటిది మొత్తం అంతా దాని మీద రామాయణం సింగిల్ ఫ్రేమ్ లెక్క. ఇట్లా రావాలా? ఇట్లా షీట్ వచ్చేసి వచ్చినా కదా. అయ్యో ఇటుకు వచ్చినాలే. వచ్చినది మీ అన్నింటికి కదా వచ్చినది. ఏ బొమ్మ? అవును, టోటల్ రామాయణము మొదట రాముడు పుట్టినప్పటి నుంచి, పెళ్లి కాడి నుంచి, మళ్ళీ వనవాసం పోయినప్పటి నుంచి మొత్తం అంతా ఓటే షీట్ లో వచ్చేస్తుంది. మెయిన్ పార్ట్ 4 ఘట్టాలు ఉంటాయి అంతే కదా. 4 ఘట్టాలు ఉంటాయి. ఇది కొంటారా? ఇది ఏం స్కిన్? ఇది మేకదే. ఓహో, వైట్ ఉంటుందనా? ఇట్లాంటివి బాగా ఢిల్లీ సైడ్ ఎక్కువ పోతాయి బాగా. ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో చూడు ఇలాంటివే కనపడతా ఉంటాయి. నార్త్ సైడ్, మన సౌత్ సైడ్ కంటే ఈ టైప్ ఫినిషింగ్ అంతా నార్త్ సైడ్ బాగా ఎక్కువగా పోతాయి. అంటే ఓల్డ్ బంగ్లాలు, పాత ఇలాంటి విధానంలో బాగా పోతాయి. అవునా? మీరు ఆడాడ కలిసి మీ బొమ్మలు కూడా వేస్తున్నారా? అట్లా కాదు, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద బుద్ధుడు ఉంటాడు, దాన్ని కొట్టేవాడు ఎన్టీఆర్ లాగా కొట్టినాడు అంటారు. తెలుసు, చూసినాలే నేను టీవీలో చూసిన. అందుకే నువ్వు మిస్ అయిపోయినావు అని చెప్పినది. ఏది వద్దులే వద్దులే, నేను చూస్తాను. అయ్యో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. నాకు కొత్త ఏం కాదులే కానీ తీసుకుంటాలే కానీ, నాకు కావాల్సింది నీ కొడుకు చెప్పా ఇలా రావాలి అని. మొత్తం సింగిల్ ఫ్రేమ్ వేస్తే ఆ నుంచి ఇటు వరకు సింగిల్ గా పెట్టుకొని లైట్ బ్యాక్ గ్రౌండ్ పెడితే నా ఆఫీస్ లో పెద్దగా పెట్టాలని చెప్పేసి నీకు 2 సంవత్సరాల కింద చెప్పాను. అట్లా నేను వర్క్ చేసి పనిచేస్తాను సార్. మీరు కావాలంటే నేను ఏం తయారు చేస్తాను సార్, ఇలాంటి లోపల నీకు అనిపిస్తాను. అట్లనే కాదు కదా. కవర్ వేసి
ఇది ఆర్డిటి వాళ్ళు కట్టించింది సార్ ఇది. ఇలా ఇది అక్కడ ఇది వచ్చింది చూడు, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా అట్లంతా ఫేమస్. ఇలా నాకు కంప్లీట్ ఇంతలో కావాలి, ఈ వాళ్ళంతా కావాలి. అర్థమవుతుందా? అంటే 4 చర్మాలు జాయింట్ చేసి వస్తుంది సార్. 4 చర్మాలు జాయింట్ చేసి ఒకదానికి కొట్టినాయి. ఇది శ్రీకృష్ణుడు రాధానా? తిప్పు తిప్పు. కృష్ణలీల సార్ అది. ఇది కృష్ణలీల. ఇవి మనం పడ్డానికి లేదు. సెలెక్ట్ చేయండి సార్, ఇది ఇస్తాను. కురుక్షేత్రం ఇది బాగా వచ్చింది. మన ఢిల్లీ అన్ని అయిపోయినాయి సార్. ఇవన్నీనా? ఇది బాగుంది చూడు, వసుదేవుడు మొత్తం కృష్ణ అవతారాలు. ఇలాగే మా నాకు ఇంత చిన్నది కాదు, బిగ్ ఫ్రేమ్ లో కావాలా. అట్లనే కాదు, పెద్దదే తీసుకునే దానికైనా. ఆఫీస్లో వాళ్ళంతా రావాలని సైజ్ చెప్తానులే. ఆ ఫ్రేమ్ నుంచి ఆ ఫ్రేమ్ కని ఇది మామూలు లావర్ సార్. లైట్ ఇస్తేనే దీనికి బ్యాక్గ్రౌండ్ లైట్ ఎలా ఇడ్చాలా? తీసుకొని గ్లాస్ ఎవరు గ్లాస్ వేసి లోపల లైట్ వేస్తే దానికి రిఫ్లెక్షన్ లో అట్లా వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా చేసినావమ్మా. నువ్వేనా? కలర్స్ అంతా నాది, డ్రాయింగ్ మా ఆయన సార్. మా ఆయన కూడా మా నాన్న దగ్గరే ట్రైనింగ్ చేసుకున్నా. ఈడికే పట్టకొచ్చినావా? ఇక్కడ ఈ ఊరేనా? పక్కన 50 మంది కన్నా ట్రైనింగ్ ఇచ్చింది సార్. ఓకే ఓకే. ట్రైనింగ్ ఇచ్చింది. ఇట్లా ఇలా అమ్మా. అది పేరు నెక్స్ట్ లైటింగ్ చేసింది. మీ దగ్గర ఉన్న డిఫరెంట్ తీసుకోండి, ఏదో ఒకటి నేను దాంట్లో ఐడెంటిఫై చేసి ఇలా చేస్తాను. అంటే నేను రామాయణం అనుకుంటే అంతకంటే మంచిగా ఉన్నాయి, చాలా బాగా కనపడుతున్నాయి ఇక్కడ. ఆ కృష్ణుంది కానీ ఇవన్నీ కానీ సింగిల్ ఫ్రేమ్లో వస్తే చాలా బాగా కనపడుతుంది అనేది. అంటే పెద్ద ఇళ్ళకి చిన్నది పెట్టినాం అనుకో అది కనపడదు, పెద్దగా అయితే ఆ ఇంటికి కరెక్ట్గా కనపడుతుంది అనేసి, అందుకని చెప్పేసి. అవును, సెట్ చేపించేసి థ్యాంక్ యూ మచ్. పెద్దమ్మా వయసా? నమస్తే పెద్ద వయసునా? కొడుకు నాకు 2 సంవత్సరాల కింద చెప్పినాడు చేసి పెడతానని చెప్పేసి. ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఇప్పుడే కలిసిపోయినాడు కదా. వద్దులే సందర్భం కాదు ఇది. పోయిస్తున్నా మరి, పోయేస్తాను. ఎందుకు అవసరం లేదు, నేను పోయిస్తాను. ఏమో బాగున్నావా? బాగున్నానా? ఏమో బాగున్నావా? అందరు ఈయనే ఉన్నారా? తెలుసు ఇంతకుముందు కనపన్నా. పోయిస్తున్నా ఉంటారమ్మా, పోయిస్తున్నా ఉంటానైనా. బాగున్నా ఉంటానైనా. మీరు పెద్దగా ఆర్టిస్టులు ఉంటా.